మూసీకి ఈరోజు నిధులు అడిగితే అవహేళన చేస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు. మూసీలో పోయి ఆయన నిద్ర చేస్తా అంటున్నాడు. మరి గుజరాత్లో సబర్మతి నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో గంగా నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు. ఢిల్లీలో మొన్న జరిగిన ఎన్నికలలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి గుజరాత్కు ఒక నీతి, ఉత్తరప్రదేశ్కు ఒక నీతి, ఢిల్లీకి ఒక నీతి, బీజేపీకి ఒక నీతి, తెలంగాణ రాష్ట్రము మూసీ నది ప్రక్షాళన చేసుకుంటాం అంటే మీరు సైంధవులాగా ఎందుకు అడ్డుపడుతున్నారని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. కిషన్ రెడ్డి 100% సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము ప్రజల సమస్యలు పరిష్కరించి మూసీని ప్రక్షాళన చేసిన, విశ్వనగరంగా మారబోయే హైదరాబాద్ కు మెట్రో విస్తరించిన, రీజనల్ రింగ్ రోడ్, నేను ఈ రోజు స్పష్టంగా చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ కు వచ్చినప్పుడు స్పష్టంగా మీకు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చిన అని ప్రకటించిన మాట వాస్తవం కాదా? ఈ రోజు వరకు రీజనల్ రింగ్ రోడ్డు కేబినెట్ ఆమోదమే పొందలేదు. నార్థన్ పార్ట్ టెండర్ పిలిచిన తేదీలు వాయిదాలు పడుకుంటూ పోతుంది, ఎందుకంటే దాని కేబినెట్ ఆమోదమే లేదు. కిషన్ రెడ్డి ఒక పక్కన మెట్రోకు నేనే కృషి చేసిన అంటాడు, రీజనల్ రింగ్ రోడ్ కు నేనే కృషి చేసిన అంటున్నాడు. మరి నువ్వు కేంద్ర మంత్రిగా 6 సంవత్సరాలు దాటిపోయింది కిషన్ రెడ్డి గారు, ఎందుకు రీజనల్ రింగ్ రోడ్ కు మెట్రో రైలుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం, కేంద్ర మంత్రివర్గంలో ఎజెండాలనే పెట్టడం లేదు? ఎజెండా పెట్టొద్దని సంబంధిత శాఖ మంత్రుల మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు? ఈ రోజు నేనే స్వయంగా కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిసి నివేదికలు ఇచ్చి వచ్చిన ఈ అంశాల మీద. మా పొన్నం ప్రభాకర్ గారు పోయి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా కలిసి కిషన్ రెడ్డి గారికి చెప్పొచ్చారు. రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ కిషన్ రెడ్డి గారి దగ్గరికి పంపించి పూర్తి వివరాలు కిషన్ రెడ్డి గారికి వివరించిన, డిపిఆర్లతో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో పాటు కిషన్ రెడ్డి గారికి ఇచ్చి మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇవన్నీ మంత్రివర్గంలో పెట్టించండి అని. ఈ రోజు మీరు 6 సంవత్సరాలు పైబడ్డది కేంద్ర మంత్రిగా, మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి కిషన్ రెడ్డి గారు. నోరేసుకొని మా మీద పడి మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడుతూ ఇక్కడ బెదిరేటోళ్ళు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారు. మీరు బెదిరిస్తే బెదరడానికి ఈడెవరు అంత ఉద్దరగా లేరు. నువ్వు తీసుకురా, నువ్వు మెట్రో రైలు తీసుకొస్తావా, మూసీ నది ప్రక్షాళనకు నిధులు తీసుకొస్తావా, రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొస్తావా, సెమీ కండక్టర్ మన దగ్గరకు వస్తాన వాళ్ళని బెదిరించి గుజరాత్ కు తీసుకెళ్లేదు. సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు, అస్సాంకి ఇచ్చారు స్పెషల్ ఇన్సెంటివ్స్. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనకు అదనంగా ₹1 రాలేదు. యథాలాపంగా రావాల్సినవి మాత్రమే వచ్చినాయి. అది కూడా ₹1 పన్ను మన కేంద్ర ప్రభుత్వానికి కడితే 42 పైసలు మాత్రమే మనకు వచ్చినాయి. ఇవాళ 10 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి ప్రతి మంత్రి దగ్గరికి మేము వెళ్లి కలిసినాం. మేము వెళ్లి కలిసినప్పుడు చర్చ జరగదా? ఆ మంత్రులు యథాలాపంగా మాకు చెప్పరా? అరే మీరు ఇన్నిసార్లు వచ్చి అడుగుతున్నారు, ఇన్నిసార్లు నివేదికలు ఇచ్చిపోయినావు, మీ రాష్ట్రం నుంచే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా మాట్లాడట్లేదు అని అన్నాడు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఒక్క రోజైనా ఈ 6 సంవత్సరాలు మోడీ గారి దగ్గర ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకెళ్లి తెలంగాణకి ఇది కావాలని ఏమన్నా ఇచ్చిందా మీరు? ఏదన్నా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మెట్రో కావాలనో, తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ కావాలనో, తెలంగాణకు మూసీ నది ప్రక్షాళన కావాలనో, సెమీ కండక్టర్ కి సంబంధించిన అనుమతులు కావాలనో ఏదైనా మీరు ప్రస్తావించరా? ప్రస్తావిస్తే ఏ మీటింగ్ మినిట్స్ ఉందో చెప్పండి, ఏ పార్లమెంట్ సమావేశాలలో మీరు మాట్లాడినో చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు, మీది ఎంతసేపునా సైంధవ పాత్ర. ఈ రోజు కేసీఆర్ దిగిపోయిననే బాధలో, ఆయన చీకటి మిత్రుడు అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు మాకడ్డం పడుతున్నాడు. కిషన్ రెడ్డి గారు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మీరు ఈ అనుమతులు తీసుకొని హైదరాబాద్ కు రావాలి. హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు బండి సంజయ్ గారు చెప్పారు, ఆటో పోతే ఆటో ఇస్తాం, లారీ పోతే లారీ ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తామన్నాడు. గుండు లేదు. బైక్ పోతే బైక్ ఇస్తామన్నాడు. గుండు పోతే గుండు ఇస్తామన్నాడు. గుండు లేదు, అరగుండు లేదు, గుండు సున్నా. ఇది మీ హామీ కాదా? ఎన్నికల్లో మీరు ఇచ్చింది కాదా? నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 2014 ఇచ్చిన ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో లెక్క చెప్పండి. నరేంద్ర మోడీ గారు 2022 లోపల ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇచ్చిందో లెక్క చెప్పండి కిషన్ రెడ్డి గారు. మీరు రైతుల ఆదాయం 2 ఇంతలు చేస్తా అని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు.
రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి వందల మందిని బలి తీసుకున్నారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు. అప్పుడే మర్చిపోయినరా మీరు? ఇవాళ తెలంగాణలో బీసీ కులగణన చేస్తే బీసీ కులగణనలో మైనారిటీలను చేర్చారు కాబట్టి మేము తిరస్కరిస్తాం, రద్దు చేస్తామంటున్నాం. నేను కిషన్ రెడ్డిని సూటిగా అడుగుతున్న, పక్కలున్న ఆంధ్రప్రదేశ్ మీ ప్రభుత్వమే కదా, పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయండి మీకు చేతనైతే. పక్కలున్న రాష్ట్రంలో మైనారిటీలకు బీసీ రిజర్వేషన్లు లేవా? ఇవాళ కిషన్ రెడ్డిని బండి సంజయ్ సూటిగా సవాల్ ఇసురుతున్నా నేను. గుజరాత్లో 29 ముస్లిం ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో. బీహార్లో 26 ముస్లిం బీసీ కులాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి, మధ్యప్రదేశ్ లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి. మీ ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాలు, మీ రాష్ట్ర ప్రభుత్వాల బీసీ రిజర్వేషన్లు ముస్లిం మైనారిటీలకు వస్తున్నాయి. మండల్ కమిషనే రికమెండ్ చేసింది బీసీ ఉపకులాలలో మైనారిటీలు ఉన్నారు అని. దూదేక్లా, నూర్ భాష ఇట్లాంటివి చాలా మైనారిటీ ఉపకులాలు ఈరోజు బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి.